హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో లేట్ అవుతుంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, షేర్ చేస్తున్న వాళ్ళందరికీ, కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా? చూస్తున్న మై వర్స్ ఒక లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది. జస్టిస్, వెరీ నైస్. ఓకే, ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఓకే, చూడండి ఎంత మార్నింగే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద అఫర్మేషన్ రాయండి. ఏ విషయానికైనా బాధపడుతున్నారా? మనీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, మీ కెరియర్ పరంగా కానీ, మీరు ముందుకు వెళ్ళలేక, మీ లైఫ్లో గ్రో లేక, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అనుకొని మీరు హెల్త్ పరంగా ఎవరు సిక్ అవుతున్నారో, ఆస్తి పరంగా గొడవలు ఎవరికి అవుతున్నాయో, కోర్టు కేసులో ఎవరున్నారో వాళ్ళకు కంప్లీట్గా మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. కంప్లీట్గా అండి. మీ బ్యాడ్ సిచ్యువేషన్ కానీ, బ్యాడ్ సైకిల్ కానీ అన్నీ మీ లైఫ్లో దూరం అయిపోతున్నాయి. 10 స్వార్డ్స్, వెరీ గుడ్. డెత్, రీబర్త్ అవుతున్నారు. పూర్తిగా కంప్లీట్గా మీ బ్యాడ్ సైకిల్ మొత్తానికి ఎండ్ అయిపోతుంది. హెల్త్ పరంగా ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారో, ఎక్కడికి వెళ్ళినా సొల్యూషన్ దొరకక, అసలు దాదాపు నాకు తెలిసి 7-9 ఇయర్స్ నుంచి కూడా ఒకే విషయం కోసం అయితే పోరాడుతున్నారో, మానసికంగా, మెంటల్గా, హెల్త్గా, వాటెవర్ ఏదైనా సరే మీరు బాధపడుతున్నారో, మీకు రావాల్సిన దానికోసం ఫైట్ చేస్తున్నారు. మనీ పరంగా ఫైట్ చేస్తున్నారు, ఆస్తుల పరంగా ఫైట్ చేస్తున్నారు. ప్రతి దానికి మూల్యం చెల్లించేశారు. గ్రాటిట్యూడ్ వారాహి తల్లి, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ది ఎంప్రెస్ ఇలా ఉండబోతున్నారు. ఓకే, సూపర్గా వచ్చేసింది. ఫటాఫట్ కార్డ్ షఫిల్ చేస్తుంటే కంప్లీట్గా ఈరోజు మీరు బాయ్ చెప్పేసేయండి. చూస్తున్న మా ఎవరు చూస్తున్నారో, మీ హెల్త్కి, మీ ప్రాబ్లమ్స్కి, మీ రిలేషన్ దేనికైనా బాయ్ చెప్పేసేయండి. రానున్న రోజులన్నీ మీవే. ఓకేనా? పొందిన వాళ్ళకి పొందినంత అన్నట్టుగా. వాటి కోసం మీరు ఈ రోజు నుంచి అన్వేషణ, కొత్త దారులు ఎప్పటి నుంచి వెతుకుతున్నారో ఒక దారి దొరకబోతుంది. ఒక సొల్యూషన్కి, క్వశ్చన్స్ ఆన్సర్ దొరకబోతుంది. ఒక సొల్యూషన్ దొరకబోతుంది. మీకు మంచి లైఫ్ రాబోతుందండి. జస్టిస్, వైఫ్ అండ్ హస్బెండ్ కోర్టు కేసు వేసుకున్నారా? ఆస్తిపరంగా కోర్టు కేసులు నడుస్తున్నాయా? మీకు మీరు ఏది తెలియకుండానే మిమ్మల్ని బాధ పెట్టేసేసి, మీ పైన కేసు వేసేసి, మీ పరువు నష్టం చేసేసి, మిమ్మల్ని కానీ బాధ పెట్టుంటే, అన్ని విధాలుగా బాధ పెట్టుంటే మీకు న్యాయం జరగబోతుంది. ఎందుకంటే ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, వీళ్ళు మీకు మీ చుట్టూ తిరగబోతుంది. మీ వైపుకు పాజిటివ్గా టర్న్ అవ్వబోతుంది. అబెండెన్స్, మనీ, గ్రోత్. అసలు ఏ రకంగా చూసినా కూడా, ఏ విధంగా ఆలోచిస్తున్నారో, మీ ప్రాబ్లమ్స్ ఎలాంటిదో మనకు తెలియదు. బట్ అదేంటి తెలియాలంటే మనం రీడింగ్ తీసుకోవాల్సిందే కదా. మీ సిచ్యువేషన్ బట్టి, మీ హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా, ఆస్తుల పరంగా మీకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఎవరికి గుడ్ న్యూస్ వస్తుందో, ఎవరికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో కింద మాత్రం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ప్యాషనెట్గా నువ్వు బిగినింగ్ చేస్తారు.
చాలా చాలా గ్రోత్, ఇలా పచ్చదనంతో, ఆరోగ్యంతో, ఆనందంతో మీరు ఇలా పొంగి పొర్లిపోతుంటుంది. అస్సలు ఇది మీకు రెజనేట్ ఎంత మటుకు అవుతుందో, ఇది నా లైఫ్లోనే జరుగుతుంది, ఇది నాకే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసాను. వారాహి తల్లికి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఆస్తి పరంగా గొడవలు అవుతున్నాయా, హెల్త్ పరంగా వెయిట్ చేస్తున్నారా, రిలేషన్ పరంగా వెయిట్ చేస్తున్నారా, వైఫ్ అండ్ హస్బెండ్ కోర్టు కేసు అయిందా, మీకు న్యాయం కోసం వెయిట్ చేస్తున్నారా, జస్టిస్ ప్యాషనెట్ బిల్లింగ్ కొత్త దారులు రాబోతున్నాయి. ఓకేనా, ఒక్కసారి దీనికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. శ్రీమాత్రే నమః చెప్తాను. ఎస్, వెయిట్ చేస్తున్నారు కదా, చూసారా అసలు టారో అలా మాట్లాడుతుంది. ఇలా నిద్ర లేకుండా ఏడ్చి ప్రతి విషయానికి నా కర్మ ఏంటి, నేను ఏ జన్మలో ఏం చేసుకున్నానని మీరు బాధపడుతున్నారు, మంచి రోజుల కోసం వెయిట్ చేస్తున్నారు. జడ్జిమెంట్ కర్మ రివీల్ అయిపోయింది. చూసారా, ఇలా ఉంటుంది అన్నట్టు రీడింగ్. దారులు వెతుకుతున్నారన్నారుగా, వేగవంతంగా మార్పులు. గ్రాటిట్యూడ్ చెప్పండి వారాహి అమ్మకి, యూనివర్స్కి, ఏంజల్స్కి, మీ ఇష్టదైవానికి గ్రాటిట్యూడ్ అయితే చెప్పండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరిలో పాజిటివిటీ రావాలి, హీల్ అవ్వాలి, కంప్లీట్గా హీల్ అవ్వాలి. ఒక క్వశ్చన్కి, మీరు అడుగుతున్న వాటికి, మీరు బాధపడుతున్న వాటికి, ప్రతిదానికి ఒక ముగింపు అనేది తప్పకుండా ఉంటుంది. ఓపిక్గా, పేషెన్స్గా, పిచ్చి ఆలోచనలు ఆలోచించకుండా పాజిటివ్ మైండ్తో, ఒక ధైర్యంతో ముందడుగు వేయాలి. పాజిటివ్గా ఉండాలి, హీల్ అవ్వాలి, మంచిని ఆస్వాదించండి. ప్రతి ఒక్కరి లైఫ్లో బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. ప్రతిదానికి ఎండ్ అయ్యే టైం అంటూ వస్తుంది. ఓకేనా, చెప్పండి ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. డోంట్ స్టాప్, ఆపకండి. చెప్పాను కదా, ఆపకండి, ముందుకు వెళ్ళిపోతుండండి. ఏది రావాలో అది వస్తుంది. లెట్ గో, చెడును వదిలేసేయండి, మీరు ముందుకు వెళ్ళండి. ఏ విషయానికైనా మీరు జగిల్ అవుతున్నారా, అనుమానంగా ఉందా, లీవ్ ఇట్. నో, మీరు ఏది ఆపకూడదు, బ్యాడ్ ఏది ఆలోచించద్దు. ఇప్పుడే చెప్తున్నా, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి అని, రిమైన్ పాజిటివ్ అని. రొమాన్స్ చెప్పాను కదా, దేనికోసమైనా వెయిట్ చేస్తుంటే రొమాన్స్. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అబండెన్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, వెయిట్. ఇదండి నా రీడింగ్. ఈరోజు మీకు ఇలా జరగబోతుంది. దేనికోసమైనా, ఒక్కదానికోసము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ప్రేయర్ చేస్తూ, మీరు డైవర్స్ కోసమా, ఆస్తి కోసమా, రిలేషన్ కోసమా, దేనికోసమైనా, హెల్త్ పరంగా అయినా సరే ఉంటే మీకు మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసాయి. గ్రాటిట్యూడ్ చెప్పండి. మార్నింగ్ ఈ వీడియో విన్నవాళ్ళు చాలా సంతోషంగా ముందుకెళ్ళండి. ప్రతిదీ అబండెన్స్ మీరు కోరుకునే మీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, మీకు కానీ ఈ రీడింగ్గా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా పాజిటివ్గా పోస్ట్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే షేర్ చేయండి, వాళ్ళు వింటారు, వాళ్ళు కొంచెం హీల్ అవుతారు. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ, బాయ్.